హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానంటే మీరు ఇంకా బాగుండాలని నా దేవుడిని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? శివరాత్రి స్పెషల్ వ్లాగ్, పాదయాత్ర వ్లాగ్ అనమాట. పాదయాత్ర అని ఎందుకన్నానంటే మీరు కార్లో కదా వెళ్ళింది అనుకోవచ్చు, బట్ మేము కార్లో వెళ్ళినా మీకు పాదయాత్ర చేసే వాళ్ళని, యాత్రికుల్ని నేను మీకు చూపించబోతున్నాను. ఎంత దూరం నడుస్తారు వాళ్ళు, ఏ టెంపుల్స్ విజిట్ చేస్తారో కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. చూసారు కదా, స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇది ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడా కాదండి, చాలా దగ్గరలో ఉంది. బెంగళూరుకి ఒక 3 to 4 hours జర్నీలో ఉందన్నమాట. సంగం అని చెప్పేసి ఉంది. అది ఒక వాటర్ అనమాట, వాటర్ ఫాల్స్ ఏరియా. సో అక్కడ మనము వెళ్ళి హ్యాపీగా పిల్లలతోటి ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం చల్లగానే ఉంది, బట్ ఏదర్ సమ్మర్ అయినా సరే కొంచెం వాటర్ అయితే ఉంది. సో ఆ వాటర్ ఎంత లెవెల్లో ఉందో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా వాటర్ ఏ లెవెల్లో ఉందో. మనకి అంటే కనీసం ఒక మోకాల దాకా వచ్చే వాటర్ అయితే ఉంది. కొంత ప్లేస్లో, అంతే అన్ని ప్లేసెస్లో వాటర్ మోకాల దాకా వస్తుందని నేను చెప్పను. కొంత ప్లేసెస్లో మాత్రం ఇలా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఏదర్ సమ్మర్ సీజన్ అయినా సరే అది డ్రై అయిపోలేదు, మూవింగ్ వాటర్ అనమాట. చాలా క్లియర్గా ఉంది ఆ వాటర్ కూడాను. సో అక్కడ కావాల్సిన గవ్వలు, తర్వాత చిన్న చేపలు ఇవన్నీ ఫ్లో అవుతున్నాయి అన్నమాట. సో దాన్ని చూసి పిల్లలు గంతులు వేసేసారు. మా పిల్లలే గంతులు వేసారంటే ఇంకా చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకా పెద్ద పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. స్విమ్మింగ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఓకే, తర్వాత ఏమో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇలాగా మా పిల్లలు అయితే గవ్వలు ఏరారనమాట. గవ్వలు, రాళ్ళు కానీ, ఓకే, చేపలు చూడటం కానీ, చేపలు పట్టడానికి ట్రై చేయటం కానీ ఇవన్నీ మా పిల్లలు అయితే చేశారు. సో మా హస్బెండ్ కూడాను వాళ్ళతో పాటు చిన్నపిల్లలు అయిపోయి ఓకే అంతా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మేము ఆడవాళ్ళము ఇంకా అంటే ఎక్స్ట్రా క్లాత్స్ అయితే తీసుకెళ్ళలేదు, అందుకని మేము ఎక్కువగా వెళ్ళలేదన్నమాట. వెళ్ళాము, మోకాళ్ళ దాకా వెళ్ళాము, బట్ ఇంకా ఎక్కువగా అయితే దిగలేదు. సో ఇలా అన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది. వాటర్ ఎంత క్లియర్గా ఉందో మీకు ఈ వీడియోలోనే కనిపిస్తుంది ఈజీగా. సో చాలా క్లియర్గా ఉంది వాటర్ అయితే. సో మూవింగ్ ఫ్లో కూడా చాలా ఎక్కువగానే ఉంది. చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. జనరల్గా అయితే కనుక వింటర్ సీజన్ అంటే రైనీ సీజన్ అయిపోయి వింటర్ సీజన్లో ఆ టైంలో వెళ్తే కనుక మీరు ఇసుక అనేది చూస్తున్నారు కదా, అప్పుడు ఆ వాటర్ని కూడా ఆ ఇసుకను కూడా చూడలేరు అనమాట. ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే అట్లా పడవ ద్వారా వెళ్ళాలి. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మేమైతే అనుకుంది ఏంటంటే ఇప్పటికి బాగానే ఉంది, బట్ రైనీ సీజన్ తర్వాత వస్తే కనుక మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాము. తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నాము వెనక్కి. అక్కడ ఓకే సమ్మర్ సీజన్ అయినా పాపం ముసలి వాళ్ళు అట్లా కూర్చుని ఓకే మజ్జిగలు, తర్వాత కొబ్బరి బోండాలు కానీ, తర్వాత ఏమో చాట్ కానీ అలాంటివన్నీను ఓకే డబ్బులకే అందిస్తున్నారు. బట్ డబ్బులు అయితే చాలా చౌక అనేది. పర్ గ్లాస్ వచ్చి మజ్జిగ 10 rupees అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. సో మనం ఓకే ఎయిదర్ కొంచెం దాహం అయితే తీర్చుకోవచ్చు, ఎందుకంటే ఎండ బాగా ఉంది మేము వెళ్ళినప్పుడు. సో కొంచెం దాహం అయితే తీరింది. అలా బయలుదేరేటప్పుడు పాదయాత్ర చేస్తున్నారని చెప్పాను కదా, ఎందుకు అనుకుంటున్నారా పాదయాత్ర చేసేది? శివరాత్రికిట 3-4 days ముందు నుంచి, అంటే శివరాత్రి స్టార్ట్ అవ్వక ముందు నుంచి అనమాట, 3-4 days ముందు నుంచి కూడాను ఒకే పాదయాత్ర చేసి డిఫరెంట్ టెంపుల్స్ అన్ని తిరిగి ఒకే యాత్రికులు వెళ్తూ ఉంటారట. సో మధ్యలో ఓకే ఎన్ని సప్లై చేశారు అంటే చాలామంది జనాలు ఓకే చాలా విధంగా సప్లై చేశారు. ఒకటేమో వాటర్మిలన్, తర్వాత ఏమో జ్యూసెస్ కానీ, మజ్జిగలు కానీ, తర్వాత చూసారు కదా పాదయాత్రలకు ఎంతమంది వెళ్తున్నారో. సో డిఫరెంట్ ప్లేసెస్ ఇలా 3-4 days వాళ్ళు జర్నీ చేసి శివరాత్రికి శివుడి టెంపుల్ని దర్శించుకోవడం బాగా అలవాటుట. ఇదైతే మాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను, బట్ బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. ఇలా యాత్రికులు వెళ్తారని తెలిసే అక్కడక్కడ ఉండి జనాలందరూ కూడాను వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నారనమాట. సో కంటిన్యూస్గా వాటర్ మెలన్స్ కానీ, జ్యూసెస్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, తర్వాత బిస్కెట్స్ కానీ, ఓకే మజ్జిగలు కానీ, ఓకే కూల్ డ్రింక్స్ అంటే నథింగ్ బట్ ఇదిగో చూస్తున్నారు కదా ఇలాగ బాదం షేక్ లాగా అలాంటివి కూడాను అందించారనమాట. తర్వాత అక్కడ ఓకే ఎండ బాగా ఉందని చెప్పేసి ఆ పైన కవర్ చేసుకోవడానికి కూడాను చిన్న ప్లాస్టిక్ షీట్స్ లాంటివి అరేంజ్ చేశారంటే మనం కొనుక్కోవాలి. అది ఆ ప్లాస్టిక్ షీట్స్ మాత్రం కొనుక్కోవాలి. ఇలా ఫుడ్ అయితే మాత్రం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అని చెప్పచ్చు. కరెక్ట్ టైంకి కరెక్ట్గా వెళ్ళామనిపించింది ఒక్కసారి, ఎందుకంటే నీళ్ళల్లో ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోవచ్చు, బట్ ఈ విధంగా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో పచ్చటి పొలాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఒకే పోతొస్తూ మామిడి చిగురు అలాంటివి కూడా బాగా కనిపించినాయి. ఫ్లవర్స్ కానీ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము. ఏదర్ వాటర్లోనే కాదు, బట్ రోడ్డు మీద కూడా అంతే ఎంజాయ్ చేసాము. ఆపి మరీ
ఓకే. ఆపి మరీ అందిస్తున్నారనమాట మాకు. బాగా ఫుడ్ అవన్నీ కూడాను. ఓకే. పోనివ్వట్లేదు ముందుకి. తీసుకోండి, కడుపు నిండా తినండి అలా చెప్తున్నారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ సర్వీస్. చాలా బాగా సర్వ్ చేశారని చెప్పచ్చు. ఓకే. అలాంటివి మనకు కూడా వస్తే బాగుండు, మనం కూడా సర్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ సర్వీస్ చేస్తే బాగుంటుంది అని నాకైతే అనిపించింది. ఓకే. ఇంకా చిన్న వాటర్లో కలిస్తే మా అమ్మాయి ఇంకా ఆగదనమాట వాళ్ళ నాన్నతో పాటు. ఓకే. డిఫరెంట్ రీల్స్ చేస్తుంది. సో ఆల్రెడీ ఒక రీల్ అయితే టూ రీల్స్ అయితే రిలీజ్ చేసేసాను. వాళ్ళిద్దరు అల్లరి కానీ ఏదైనా కానీ. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పచ్చు అనమాట. ఓకే. దీన్ని దాటిన వాటర్ ఫాల్స్ ఏరియా అయితే ఉంది. బట్ అక్కడ వాటర్ అయితే ఉండదు అని చెప్పేసి ఇంకా అంతగా వెళ్ళలేదన్నమాట మేము. లేదు అంటే బస్ సర్వీస్ ఇప్పటికీ ఉంది. ఓకే. ఆ ఇసుకని దాటితే బస్ సర్వీస్ అనేది ఉంది అనమాట. సో అక్కడ ఎక్కేస్తే వాళ్ళు ఆ వాటర్ ఫాల్స్ ఏరియాకి తీసుకెళ్ళిపోతారు. సో ఓకే. మేము ఇక్కడే ఎంజాయ్ చేసేసాము పూర్తిగా వాటర్లోనే. డాన్సులు కానీ లేదు అంటే కనుక జంపింగ్లు కానీ తర్వాత ఇలాగా ఓకే అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఎండలో ఉండలేక ఓకే కాళ్ళు చక్కగా నీళ్ళలో ఓకే పెట్టుకుని ఇసుకని ఓకే ఇసుక గూళ్ళు ఇవన్నీ చేసుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు మనము. సో అలా మా పిల్లల చేత కూడా చేయించారు మా ఆయన. ఓకే. వాటికి కూడాను ఆ క్లిప్పింగ్స్ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు నేను చూపిస్తున్నాను. సో ఎంత బాగా జరిగింది అంటే ట్రిప్ అంత బాగానే జరిగింది. ఇది ఒకటే ట్రిప్ కాదండి. ఒక 3-4 అవర్స్లో మళ్ళీ రిటర్న్ అయిపోతాం కదా, ఎక్కువ వాటర్ లేదని చెప్పేసి పెద్దవాళ్ళతో ఉన్నాం కదా అని మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయాము తొందరగానే. వచ్చే దారిలో మాత్రమును మేము షణ్ముఖ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఓకే. షణ్ముఖుడు అంటే తెలుసు కదా మీకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. 5 ముఖాలు కలిగిన షణ్ముఖ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆ క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేస్తాను మీకు. అది కూడా చాలా చాలా బాగుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్ ఇన్ బెంగళూరు ఈజ్ షణ్ముఖ టెంపుల్, వన్ ఆఫ్ ది మోస్ట్. ఓకే. చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే దాంట్లో ఒకటి మనము ఇలాగా ఇక దాంట్లో మనము ఎప్పుడైతే ఇసుకతో అలా గూళ్ళు గట్లాగా కట్టినామో అక్కడ మా అమ్మాయి ఓకే ఒక రాయిని తీసుకుని వచ్చి పెట్టి ఓం నమ శివ అని పోస్తుంది అనమాట. సో అది కూడా క్లిప్పింగ్ నేను చూపిస్తున్నాను. తర్వాత షణ్ముఖ టెంపుల్ అని చెప్పాను కదా, ఇదిగో ఇట్లా వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఇన్నేసి మెట్లయితే ఎక్కలేరండి, వాళ్ళ ఆయాస పడిపోతారు, తర్వాత ఏమో రెస్ట్ ఉండదన్నమాట. ఓకే. అందుకని ఇలాగ ఈ సర్వీస్ ఉంది. పర్ హెడ్ వచ్చి 10 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి పై దాకా టెంపుల్ ఎక్కడ ఉందో అక్కడ దాకా కూడా దిగపెడతారనమాట. సో మనం చిన్నవాళ్ళమే కాబట్టి మనం ఇట్లాగా మెట్ల మీద నుంచి వెళ్ళిపోవచ్చు. సో పెద్దవాళ్ళకి మాత్రం ఆ సర్వీస్ కూడా ఉంది. ఓకే. మీ అందరికీ ఓకే ఇట్లా వెళ్ళాలి అనుకుంటే కనుక పెద్దవాళ్ళకి సర్వీస్ ఉంది అంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే. సో ఇలాగా ఉంటుంది. పుట్టలాగా ఉంది చూడండి మొత్తము. బట్ ఇది ఒక సమ్ క్లేతో చేసిందే ఇది. సో నిజమైన పుట్ట కాదనమాట. సమ్ డెకరేటివ్గా చేశారనమాట ఈ ప్లేస్ని. సో షణ్ముఖుడు అని చెప్పాను కదా, చూసారా అక్కడ 5 ముఖాలు కలిగిన వాళ్ళు అనమాట. ఓకే. ఇలాగా సో ఇక్కడ దర్శనం కూడా బాగా జరిగింది. ఇలా చాలా చాలా బాగుందనమాట. ఓకే. తర్వాత నర్సరీకి వెళ్ళాము. ఆ నర్సరీలో ఏం ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి కూడాను నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో చాలా పెద్ద నర్సరీ అనమాట అది. సో ఓకే. అదంతా చాలా పెద్ద మామిడి మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. తర్వాత మేము ఫొటోస్ కొన్ని దిగుతాం కదా ఆబ్వియస్గా, ఎందుకంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఓకే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నామని దీంట్లోనే నేను ఏ ఫొటోస్ దిగామో కూడా చూపిస్తున్నాను. సో మీరు కూడా ఓకే కుదిరితే వెళ్ళిరండి, పిల్లలతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీస్ ప్యారడైజ్. విజిట్ యూ అగైన్ ఇన్ అనదర్ వ్లాగ్. ఓకే. Thank you very much. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Bhurbhuvasvaha Tatsaviturvarenyam भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम नमः शिवाय. ओम नमः शिवाय.
ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శంభో శివ శంభో హర హర శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో శివ శంభో, శంభో శివ శంభో హర హర శంభో స్వయంభో, శంభో స్వయంభో శివ శివ శంభో స్వయంభో. హరివరాసనం విశ్వమోహనం హరిహరేశ్వరం ఆరాచపాదుకం, హరిహిమర్దనం విశ్వనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణం.